చాలామంది పేషెంట్స్ నేను చాలా వెయిట్ ఉన్నాను మేడం, నేను లైపోసక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను, సో ఎన్ని కేజీస్ తగ్గుతాను అని అడుగుతారు. ఐఎమ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. లైపోసక్షన్లో వెయిట్ లాస్ తెలుస్తుందా లేదా అన్నది చాలామంది క్యూరియస్ క్వశ్చన్. లైపోసక్షన్లో వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. లైపోసక్షన్ ఈజ్ అ లైపోస్కల్ప్చర్ అంటారు, అంటే బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. ఇది అంటే ఏంటి, ఒక పార్ట్లో నాకు ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ అనొచ్చు, రాకపోతే లవ్ హ్యాండిల్స్ అవ్వచ్చు, రాకపోతే సాడిల్ బ్యాగ్స్, ఇలాంటి ప్లేసెస్లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. మనం ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా, ఎంత వెయిట్ లాస్ అయినా ఆ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ తగ్గదు, బల్జెస్ మిగిలిపోతాయి. సో చాలామంది పేషెంట్స్ లైపోసక్షన్లో నేను ఎన్ని కేజీలు తగ్గుతారు అని అడుగుతారు. లైపోసక్షన్లో కేజీస్లో కంటే ఇంచ్ లాస్ అంటే సర్కంఫరెన్స్, చుట్టుకొలత తగ్గుద్ది. సో లైపోసక్షన్లో మనము స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని లైపోసక్షన్ చేసి ఫ్యాట్ తీసేయడం వల్ల సర్కంఫరెన్స్ ఇంచ్ లాస్ తెలుస్తుంది. వెయిట్ లాస్లో లైపోసక్షన్ని మెజర్ చేయలేము. సో ఎప్పుడైనా మీరు బరువు తగ్గాలి అనుకున్నప్పటికంటే ఒక పార్ట్ని కాంటూర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు లైపోసక్షన్ బాగా పనిచేస్తుంది. కొంతమందిలో మనము లైపోసక్షన్ని బల్క్ రిడక్షన్ అంటాం, అంటే చాలా హ్యూజ్గా ఉన్న ఏరియాస్, చాలా చుట్టుకొలత ఉన్న దానిలో సర్కంఫరెన్షియల్గా లైపోసక్షన్ చేయడం వల్ల ఆ బాడీ పార్ట్ని సన్నపరచచ్చు. ఇలాంటి దానికి లైపోసక్షన్ బాగా ఉపయోగపడుతుంది. కానీ వెయిట్ లాస్ ఎంత అవుతాము, ఎన్ని కేజీలు తగ్గుతాము అంటే మాత్రం మనం దానికి ఆన్సర్ చెప్పలేం. సో అగైన్ ఏంటంటే లైపోస్కల్ప్చర్ అన్నది రెసిస్టెంట్ ఫ్యాట్ ఏరియాస్ లైక్ లవ్ హ్యాండిల్, సాడిల్ బ్యాగ్ అండ్ సర్టెన్ ఏరియాస్ ఆన్ ద బ్యాక్, అలాంటి ఏరియాస్లో ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గని ఫ్యాట్ని టార్గెట్ చేసి లైపోసక్షన్ చేయొచ్చు. మన దగ్గర వేజర్ లైపోసక్షన్ ఉండడం వల్ల ఇంకా ఎఫిషియెంట్గా రెసిస్టెంట్ ఫ్యాట్ని ఎమ్ఎల్సిఫై అంటే ఫ్యాట్ని గుజ్జు చేసేసి లైపోసక్షన్ చేయడం వల్ల మెనీ ఏరియాస్ సింగిల్ సర్జరీలో చేయొచ్చు. కానీ ఎంతవరకు సేఫ్ లిమిట్స్ ఉన్నాయి లైపోసక్షన్ అన్నది మీ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జనే సజెస్ట్ చేస్తారు. ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్తే మీకు ఎంత ఫ్యాట్ రిమూవ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు. సో లైపోసక్షన్ వల్ల వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ అంటే చుట్టుకొలత తగ్గడం ఇంపార్టెంట్ అండ్ అది పాసిబుల్. థ్యాంక్ యూ.